అంటే మనసు పట్ల. కానీ గిఫ్ట్ ని ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి, ఆ ఇచ్చిన గిఫ్ట్ ని ఎంత జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఇవన్నీ మా జ్యోతక్క దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ కవర్ ని కూడా చాలా జాగ్రత్తగా ఏళ్ల నుంచి దాచుకున్న ఇది తన దగ్గర ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి చాక్లెట్ కవర్స్ కూడా దాచుకొని, ఎందుకంటే అది మనిషికి ఇచ్చే విలువ అండి, గిఫ్ట్ కాదు, మనిషికి ఇచ్చే విలువ. గిఫ్ట్ ని కూడా జాగ్రత్తగా దాచుకోవచ్చు. అలా నేను కూడా చాలా జాగ్రత్తగా దాచుకునే గిఫ్ట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఇలాంటి ప్యాక్ ని ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, మరి ఏం చేస్తాం. ఇంతకీ గిఫ్ట్ ఎవరిచ్చారు అని అడుగుతారు కదా, ఆ మనిషిని పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను. అండ్ ఆ మనిషి గురించి, ఆ మనిషి నాకు ఎలా పరిచయం అయ్యారో, మా స్నేహం ఎలాంటిదో అన్నీ పంచుకుంటాను మీతో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ స్నేహితుడు నాకు ఇచ్చిన మొదటి బహుమతిది. సో దీన్ని ఇంకా నేను ఎంత జాగ్రత్తగా దాచుకుంటాను చెప్పండి, ఎంత విలువైందో చెప్పండి. ఎందుకు ఇంత ప్యాక్ చేయించావురా, ఎందుకు ఇంత ప్యాక్ చేయించావు?